అభినవ్ భారత్. నేను మాధవి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు 10,000 పెన్షన్ లభిస్తుందని చెప్తూ ఉన్న ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో అసలు ఈ కథనం ఏంటి అన్నది, అందులో నిజం ఎంత ఉన్నది అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఇక క్లెయిమ్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన వారికి ప్రతి నెల కూడా 10,000 పెన్షన్ లభిస్తున్నది అంది క్లెయిమ్. సో అసలు ఫ్యాక్ట్ ఏంటి అన్నది చూస్తే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన అందరికీ కూడా ప్రతి నెల 10,000 పెన్షన్ అస్సలు లభించదు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన ఒక పథకం. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి కూడా అమల్లోకి వచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద తీసుకొచ్చిన ఒక కొత్త పెన్షన్ విధానం. ఇది ఎన్పిఎస్ లో భాగంగా ఉండే ఒక కొత్త ఆప్షన్ మాత్రమే. ఉద్యోగులు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కి మారవచ్చు. యూపీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీగా నెల నెల ఖచ్చితమైన మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ఇది ఫిక్స్డ్ పెన్షన్ సిస్టమ్. అంటే చివరి జీతంపై ఆధారపడి ప్రతి నెల గ్యారెంటీగా పెన్షన్ వస్తుంది. యూపీఎస్ పథకం కింద కనీసం 10 ఏళ్లు ఉద్యోగం చేసిన వారు నెలకు కనీసంగా 10,000 పెన్షన్ పొందవచ్చు. కావున పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక వైరల్ పోస్ట్ లో పేర్కొన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన అందరికీ ప్రతి నెల 10,000 పెన్షన్ లభించదు అన్నది ఇక్కడ స్పష్టమవుతోంది. ఇక రెండవది ఏంటంటే, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిందని స్పష్టమవుతోంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద తీసుకొచ్చిన ఒక కొత్త పెన్షన్ విధానం. దీన్ని పాత పెన్షన్ పథకం ఓపీఎస్, జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ రెండింటి ప్రయోజనాలు కలగలిపి తయారు చేశారు. ఇప్పటికే అమలవుతున్న న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ లో ఉండేలా, లేక కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో చేరాలా అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎంచుకోవచ్చు. ఇక 2004లో ఎన్పిఎస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి యూపీఎస్ అమల్లోకి వచ్చే ఒక్కరోజు ముందు వరకు, అంటే మార్చి 31, 2025 వరకు పదవీ విరమణ పొందిన వారికి, పొందబోయే వారికి కూడా యూపీఎస్ వర్తిస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూపీఎస్ ఎంపిక చేసుకోకుండా ఎన్పిఎస్ లో కూడా కొనసాగొచ్చు. యూపీఎస్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక మూడోది, ఎన్పిఎస్ కు యూపీఎస్ కు మధ్య తేడా ఏంటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్పిఎస్ కింద ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంత మొత్తం పెన్షన్ అందుతుందన్న గ్యారెంటీ కూడా ఎక్కడా లేదు. ఉద్యోగి తన సర్వీసులో పెన్షన్ కోసం అందించిన కంట్రిబ్యూషన్ ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి దానిపై వచ్చే లాభాలపై వారి పెన్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ విధానంలో మాత్రం ఖచ్చితమైన మొత్తంలో పెన్షన్ అందుతుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లోని ఒక ప్రధాన అంశాలు ఏంటి అన్నది కూడా ఒకసారి చూస్తే, ఖచ్చితమైన పెన్షన్. కనీసం 25 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగులు ఖచ్చితమైన పెన్షన్ కి అర్హులవుతారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇలాంటి ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందు, అనగా 12 నెలల పాటు అందుకున్న బేసిక్ పే సగటులో 50% జీతాన్ని ప్రతి నెల పెన్షన్ రూపంలో ఖచ్చితంగా అందుకుంటారు. కనీసం 10 ఏళ్ల పైన, అంటే 25 ఏళ్ల లోపు ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన వారికి వారి సర్వీసుకు తగ్గట్టుగా ఈ పెన్షన్ అనేది వస్తుంది. ఇక ఖచ్చితమైన కుటుంబ పెన్షన్. ఏదైనా అనుకోని ప్రమాదంలో ఒకవేళ ఉద్యోగి మరణించినట్లయితే వారి భాగస్వాములకు ఈ పెన్షన్ అందుతుంది. ఆ ఉద్యోగి చనిపోయే నాటికి అందుకుంటున్న జీతంలో 60% ఖచ్చితమైన సొమ్మును ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ గా అందిస్తారు. ఇక తర్వాత ఖచ్చితమైన కనీస పెన్షన్. కనీసం 10 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండి రిటైర్ అయిన ఉద్యోగులకు కనిష్టంగా 10,000 ఖచ్చితంగా పెన్షన్ అందుతుంది అన్నది స్పష్టమవుతోంది. ద్రవ్యోల్బణ ఇండెక్షన్, ఖచ్చితమైన పెన్షన్, ఖచ్చితమైన కుటుంబ పెన్షన్, ఖచ్చితమైన కనీస పెన్షన్ పై ఇండెక్షన్ ప్రయోజనం ఉంటుంది. ఇది డిఎన్ఎస్ రిలీఫ్, ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ పై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ వేళ ఎలా ఉంటుంది అంటే,
యూపీఎస్ విధానంలో గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి 6 నెలల సర్వీస్ పూర్తిపై నెల వేతనం అనగా బేసిక్ పే మరియు డిఏ కలిపి 10వ వంతును లెక్క కట్టి దీన్ని అందిస్తారు. ఈ చెల్లింపు ఖచ్చితమైన పింఛన్ మొత్తాన్ని అస్సలు తగ్గించదు. ఇక చివరిగా ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించిన ఒక పథకం. సో ఫైనల్ గా ఫ్యాక్ట్ చెక్ అనేది ఏంటి అంటే 60 ఏళ్లు పైబడిన అందరికీ కూడా 10,000 పెన్షన్ అనేది తప్పు. అది అందరికీ రాదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ పెన్షన్ వెసులుబాటు ఉందని మీరు అర్థం చేసుకోవాలి.